Hey students, good morning to one and all. Welcome to ABN and PRR College of Science Kovuru online classes, Department of Physics. This is B. Sachinana. We are in the 6th semester. This video is for 3rd BSc, MPC and MPCA students. I am going to deal elective paper. So this is common for 3rd BSc, MPC and MPCA students. This paper title is Renewable Energy Sources. పునరుత్పాదక శక్తి వనరులు అంటారు తెలుగులో. సో దిస్ ఈస్ కామన్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ ఎంపీసీఏ స్టూడెంట్స్. ఈ పేపర్ అంతా కూడా కంప్లీట్గా ఎనర్జీ గురించి ఉంటుందండి. అంటే ఎనర్జీ యూసేజ్, ఎనర్జీ యూటిలైజేషన్, ఎనర్జీ యూటిలైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎనర్జీ యూటిలైజేషన్ వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి, ఈ టాపిక్స్ ఉంటాయి. జనరల్ టాపిక్స్, కంప్లీట్గా జనరల్ టాపిక్స్. ఐఎమ్ షోయింగ్ ద సిలబస్ ఆఫ్ ఫస్ట్ 2 యూనిట్స్. ఫస్ట్ 2 యూనిట్స్ నేను డీల్ చేస్తానండి. ఫస్ట్ 2 యూనిట్స్లో ఒక 4 చాప్టర్స్ ఉంటాయి. ఆ 4 చాప్టర్స్ టైటిల్స్: ఇంట్రడక్షన్ టు ఎనర్జీ, సెకండ్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్, అండ్ థర్డ్ గ్లోబల్ ఎనర్జీ సినారియో, అండ్ ఫోర్త్ వన్ ఇండియన్ ఎనర్జీ సీన్. ఈ టాపిక్స్ నేను కవర్ చేస్తాను. కామన్ ఎలెక్టివ్ పేపర్లో ఫస్ట్ 2 యూనిట్స్ నేను కవర్ చేస్తాను. సో టాపిక్ వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చాప్టర్ మనం చాప్టర్ 1 చాప్టర్ టైటిల్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు ఎనర్జీ. దీంట్లో కంప్లీట్గా ఎనర్జీ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ చూడండి ఒకసారి: డెఫినేషన్ అండ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, పవర్, ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఫ్లో డయాగ్రామ్ టు ద ఎర్త్, రోల్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఈ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. సో వన్ బై వన్. సో టుడే ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఎనర్జీ అండ్ పవర్ అండ్ దేర్ యూనిట్స్. ఎనర్జీ గురించి, పవర్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ వాటి యూనిట్స్ ఏంటి, ఈ జనరల్ టాపిక్స్. ఇవన్నీ ఫెమిలియర్ వర్డ్స్. సిన్స్ 8th క్లాస్ నుంచి కూడా మీకు ఇవన్నీ కూడా ఫెమిలియర్ వర్డ్సే. ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, వాటికి యూనిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో ఒకసారి వాటిని రిమైండ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ టాపిక్లోకి వెళ్దాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అంటే ఏంటి? సో ఒక వర్క్ చేయాలంటే కనుక కంపల్సరీగా మనకి ఎనర్జీ కావాలి. మనకే కాదు, ఒక మిషన్ వర్క్ చేయాలన్నా సరే దానికి ఎనర్జీ ఉండాలి. అది ఏ రూపంలో అయినా మనం ఇవ్వచ్చు దానికి, బట్ దట్ షుడ్ హ్యావ్ ఎనర్జీ. ఎనర్జీ ఉంటేనే కానీ అది వర్క్ చేయలేదు. ఓకే అండి. కాబట్టి ఎనర్జీ డెఫినేషన్ ఎలా చెప్పచ్చు అంటే, ద ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఇట్స్ కెపాసిటీ టు డూ వర్క్. ఒక వర్క్ చేయడానికి ఉండే ఎబిలిటీని ఏమంటామంటే ఎనర్జీ అంటాం. ఓకేనండి. సో ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఇట్స్ కెపాసిటీ టు డూ వర్క్. సో ఫిజిక్స్లో మనకి ఫిజికల్ క్వాంటిటీస్ని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు: వెక్టర్స్, స్కేలర్స్ అని చెప్పి. ఇది స్కేలార్ కిందకు వస్తుంది ఎనర్జీ అనేది. బికాజ్ దిస్ ఈజ్ డైరెక్షన్లెస్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ ఎనర్జీ అనేది. సో డెఫినేషన్ అర్థమైంది కదా. ఇంకా క్లియర్గా అర్థం కాకపోతే కనుక ఒకసారి నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, స్టాండర్డ్ డెఫినేషన్ ఎనర్జీకి. ఎనర్జీ ఈజ్ ద క్వాంటిటేటివ్ ప్రాపర్టీ దట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ టు ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ వర్క్ ఆర్ టు హీట్ ద ఆబ్జెక్ట్. సో ఎనర్జీ అంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఇది. సో రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి, ఏదైనా చివరికి మీనింగ్ ఒకటి వస్తుంది. సో ఇక్కడ క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అంటున్నాం కదా. క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే మనం మెజర్ చేయగలిగే ప్రాపర్టీ. అంటే ఎనర్జీ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉందనేది మనం మెజర్ చేయగలం. అంటే ఫైనట్ వాల్యూ అనమాట, మనం మెజర్ చేయగలిగే వాల్యూ ఇది. సో క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అంటే మీనింగ్ ఏంటంటే మెజర్ చేయగలిగే వాల్యూని ఏమంటే క్వాంటిటేటివ్ ప్రాపర్టీ అంట. కాబట్టి తను ఉపయోగించి ఏం చేస్తున్నామంట, అది ఒక బాడీకి కనుక ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని ఉపయోగించి ఆ బాడీ ఏం చేస్తుందంటే వర్క్ చేస్తుందంట. దట్ మస్ట్ బి ట్రాన్స్ఫర్ టు అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ వర్క్. ఒక ఆబ్జెక్ట్ వర్క్ చేయాలంటే కనుక ఆ ఆబ్జెక్ట్కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా. సో లేదా ఒక వస్తువుని హీట్ చేయాలంటే కనుక దానికి ఎనర్జీని సప్లై చేయాలి. సో ఇలాగ స్టాండర్డ్ డెఫినేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఎనర్జీ ఈజ్ ఎ కన్జర్వ్డ్ క్వాంటిటీ. సో కన్జర్వ్డ్ క్వాంటిటీ అంటే మీనింగ్ ఏంటంటే, సింపుల్గా మాట్లాడుకోవాలంటే ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఎనర్జీ ఉపయోగించి వర్క్ చేసిన తర్వాత ఎనర్జీ వర్క్ చేయకముందు ఎంత ఎనర్జీ ఉందో వర్క్ చేసిన తర్వాత ఎనర్జీ కంపేర్ చేస్తే టోటల్ సిస్టమ్కి ఓవరాల్గా ఎనర్జీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ అండి. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రకారం చెప్పే స్టేట్మెంట్ ఇది. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్, ద నెట్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. క్లియర్గా మాట్లాడితే కనుక ద నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ ఇది రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే. బిఫోర్ వర్క్, ఆఫ్టర్ వర్క్ కంపేర్ చేస్తే కనుక నెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఆ వస్తువు యొక్క నెట్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకేనా. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రకారం ఎలా మాట్లాడచ్చు అంటే, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇదంతా మీకు 8th క్లాస్ నుంచి స్టాండర్డ్ డెఫినేషన్ ఇది.
ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, నాశనం చేయలేము. బట్ ఏం చేయగలం అంటే ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్కి ట్రాన్స్ఫర్ చేయగలం ఇన్ ఆర్డర్ టు డూ సమ్ వర్క్ చేయడం కోసం. ఓకేనండి. సో ఎనర్జీని క్రియేట్ చేయడం కానీ నాశనం చేయడం కానీ చేయలేము. బట్ ఏంటంటే ఒక ఫామ్ నుంచి వేరే ఫామ్కి మార్చి మనకు కావాల్సిన వర్క్ చేసుకుంటాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ డెఫినేషన్. ఓకే. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన యూనిట్స్ చూద్దాం ఒకసారి. సో ఫెమిలియర్ విత్ దిస్, ద SI యూనిట్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ జూల్. జూల్ అంటారు. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటంటే ఎనర్జీకి జూల్. సో ఈ జౌల్కి కూడా డెఫినేషన్ ఉందండి, అదేంటో చూడండి ఒకసారి. విచ్ ఈస్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ టు ఎన్ ఆబ్జెక్ట్ బై ద వర్క్ ఆఫ్ మూవింగ్ ఇట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ అగైనెస్ట్ ఏ ఫోర్స్ ఆఫ్ 1 న్యూటన్. సో ఈ జౌల్కి స్టాండర్డ్ స్టేట్మెంట్, ఇది స్టాండర్డ్ డెఫినేషన్ ఏంటంటే కొంత వర్క్ ఉపయోగించి ఒక వస్తువుని 1 మీటర్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి దానికి ఒక మీటర్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి దానికి ఎంతైతే ఎనర్జీ ఇస్తామో ఆ ఎనర్జీని ఏమంటామంటే జోల్ అంటాం. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా, విచ్ ఈస్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ టు ఎన్ ఆబ్జెక్ట్ బై ద వర్క్ ఆఫ్ మూవింగ్ ఇట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ అగైనెస్ట్ ఫోర్స్ ఆఫ్ 1 న్యూటన్. ఆ వస్తువు మీద ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు, ఎంత ఫోర్స్ అంటే 1 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఆ వస్తువుని సమ్ వర్క్ ఉపయోగించి 1 మీటర్ డిస్టెన్స్ మూవ్ చేయాలంటే, ఆ ఫోర్స్కి వ్యతిరేకంగా 1 మీటర్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి ఆ వస్తువుకి ఎంతైతే ఎనర్జీ ఇస్తామో ఆ ఎనర్జీని ఏమంటామంటే 1 జోల్ అంటాం. ఓకే, అర్థమైంది కదండి. సో అది జోల్కి డెఫినేషన్. ఇవన్నీ కూడా నేర్చుకున్నాక మనం 8th క్లాస్ నుంచి. సో అదర్ యూనిట్స్, ఎనర్జీకి అదర్ యూనిట్స్ ఏంటంటే కిలో వాట్ అవర్ అంటాం, బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటాం. నెక్స్ట్ ఎర్గ్స్లో కూడా కొన్ని సిస్టమ్స్లో ఎర్గ్స్లో కూడా ఉపయోగిస్తాం. కొన్ని సిస్టమ్స్లో క్యాలరీస్, అంటే థర్మోడైనమిక్స్లో క్యాలరీస్లో మాట్లాడతాం ఎనర్జీ గురించి. అండ్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రాన్ వోల్ట్ అంటాం. అండ్ ఫుట్ పౌండ్, ఇది కూడా కొన్ని దేశాల్లో ఉపయోగించే ఎనర్జీకి యూనిట్ అండి ఇది. ఫుట్ పౌండ్ అనేది కూడా యాక్చువల్గా ఓల్డ్ యూనిట్ ఇది, ఫుట్ పౌండ్ అనేది. కిలో వాట్ అవర్ అనేది దేనికి ఉపయోగిస్తాం అంటే మిషనరీకి సంబంధించిన ఎనర్జీ విషయంలో ఉపయోగిస్తాం కిలో వాట్ అవర్ అనేది. బ్రిటిష్ థర్మల్ యూనిట్ అంటే అది ఓల్డ్ డేస్లో ఉపయోగించే యూనిట్, బ్రిటిష్ థర్మల్ యూనిట్. ఇవి అదర్ యూనిట్స్ ఇవి. సో స్టాండర్డ్ యూనిట్ ఏంటంటే మనం స్టాండర్డ్ ఉపయోగించే జోల్. సో జోల్ యొక్క డెఫినేషన్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పవర్ గురించి. వాట్ ఈస్ ద పవర్? సో డెఫినేషన్ ఆఫ్ ద పవర్ చూద్దాం ఒకసారి. Power is a physical concept that can be defined as the rate of doing work. It is the amount of energy consumed per unit. Right. సో ఎంత టైంలో వర్క్ చేస్తున్నాం అని డిసైడ్ చేసేదే ఆ వస్తువు యొక్క పవర్. అంటే 1 సెకండ్కి ఎంత వర్క్ చేస్తుంది, 2 సెకండ్స్కి ఎంత వర్క్ చేస్తుంది, 3 సెకండ్స్కి ఎంత వర్క్ చేస్తుంది. అంటే వర్క్ డన్ పర్ యూనిట్ టైం, వర్క్ డన్ పర్ టైం అంటే పర్టికులర్ టైంకి అది ఎంత వర్క్ చేయగలుగుతుంది అని చెప్పేదే ఆ మిషన్ యొక్క కానీ లేదా ఆ వస్తువు యొక్క లేదా ఆ మనిషి యొక్క పవర్ అవుతుంది. ఓకే, పవర్ ఈజ్ ఎ ఫిజికల్ కాన్సెప్ట్ దట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వర్క్ డన్ పర్ యూనిట్ టైం లేదా వర్క్ డన్ పర్ టైం. సో ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్స్యూమ్డ్ పర్ యూనిట్ టైం. సో ఇక్కడ వర్క్ అంటున్నాను, ఎనర్జీ అంటున్నాను, ఎందుకంటే ఎనర్జీ వర్క్ అనే రెండు కూడా ఈక్వలెన్స్ క్వాంటిటీస్. ఎందుకంటే వర్క్ జరిగిందంటే ఎనర్జీ ఉన్నట్టు, ఎనర్జీ ఉంటే వర్క్ జరుగుతుంది. కాబట్టి ఎనర్జీ వర్క్ ఈక్వలెన్స్ క్వాంటిటీస్ కాబట్టి ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే అక్కడ వర్క్ జరిగినట్టు, వర్క్ అయిందంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఎనర్జీ కన్జ్యూమ్ అయినట్టు. రెండు ఈక్వలెన్స్ క్వాంటిటీస్ కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం. 1 యూనిట్ టైంకి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది అని డిసైడ్ చేసేది ఎవరంటే పవర్. ఓకే, పర్ యూనిట్ టైంకి 1 సెకండ్కి ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంటే కనుక ఎక్కువ వర్క్ జరుగుతుంది, ఆ మిషన్కి కానీ ఆ వస్తువుకి కానీ ఎక్కువ పవర్ ఉన్నట్టు. రైట్. సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద పవర్ ఇది. రైట్, నెక్స్ట్ చూడండి. ఫార్ములా అండ్ యూనిట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న స్టేట్మెంట్ ప్రకారం డిస్కస్డ్ పవర్ ఈజ్ ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, అంతే కదా. ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అన్నా రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అన్న మీనింగ్ ఒకటే. అంటే వర్క్ డన్ పర్ యూనిట్ టైం అన్నా ఎనర్జీ కన్జ్యూమ్డ్ పర్ యూనిట్ టైం అన్న మీనింగ్ ఒకటే. సో ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ వర్క్ డన్ బై టైం, అంతే కదా. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ డన్ బై టైం. 1 యూనిట్ టైంకి ఎంత వర్క్ జరుగుతుంది దాన్ని ఫార్ములా ప్రకారం రాస్తే కనుక ఎలా రాస్తుంటే వర్క్ డన్ బై టైం కింద రాస్తాం. రైట్. ద ఫార్ములా ఫర్ పవర్ ఈజ్ గివెన్ బిలో. ఓకే, పవర్కి ఫార్ములా కింద రాస్తున్నాం చూడండి. పవర్ P ఈజ్ ఈక్వల్, పవర్ని P అని లెటర్ ఇంటికేట్ చేస్తారు, dW/dt.
ఆర్ సింప్లీ W/T అంట. ఈ dW/dt ఏమంటారంటే ఇన్స్టంటేనియస్ పవర్ అంటాం. అంటే ఎట్ ఎనీ టైం చెప్పే పవర్కి ఫార్ములా dW/dt కింద రాస్తాం. యావరేజ్ పవర్కి ఫార్ములా ఏంటంటే W/T. యావరేజ్గా పవర్ ఎంత అని అడిగినప్పుడు రాసే ఫార్ములా ఏంటంటే W/T. సో హియర్ P ఈజ్ ద పవర్, W ఈజ్ వర్క్ డన్ అండ్ T ఈజ్ టైం టేకెన్ టు డూ వర్క్. సో ఆ వర్క్ చేయడానికి పట్టిన టైంని T కింద రాస్తాం. సో W అంటే ఇక్కడ వర్క్ డన్. ఓకేనండి. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఫర్ ద పవర్. నెక్స్ట్ పవర్కి యూనిట్స్ చూద్దాం. సో దానికన్నా ముందు ఒకసారి చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయి ఒకసారి. సో ఆల్రెడీ నేర్చుకుంది. ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ అంటే చెప్పాను కదా dW/dt. సో dW/dtని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే F/V కింద రాయొచ్చు, ఫోర్స్ ఇంటూ వెలాసిటీ కింద రాయొచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ W ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ప్లేస్లో మనకు తెలిసిన ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాసుకోవచ్చు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, రైట్. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ, కాబట్టి ఫోర్స్ ఇంటూ వెలాసిటీ కింద రాసుకోవచ్చు పవర్ని. కొన్ని అప్లికేషన్స్లో ఇలాగ కొన్ని ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములా కూడా ఉపయోగించుకుంటాం. పవర్ ఈజ్ ఈక్వల్ dW/dt ఆర్ F/V కింద రాసుకోవచ్చు. వేర్ F ఈజ్ ఈక్వల్ ఫోర్స్, V ఈజ్ ఈక్వల్ వెలాసిటీ. చెప్పాను కదా ఇంతకుముందు స్క్రీన్లో చెప్పాను. ఇన్స్టంటేనియస్ పవర్ అంటే dW/dt, యావరేజ్ పవర్ అంటే W/dt. సో ఏదన్నా ఒకటే యావరేజ్గా ఓవరాల్ ప్రాసెస్లో ఎంత పవర్ జనరేట్ అయింది అన్నప్పుడు W/T రాస్తారు. అలా కాకుండా ఒక పర్టికులర్ టైంకి ఆ ప్రాసెస్లో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఎట్ ఎనీ పర్టికులర్ టైం ఎంత పవర్ జనరేట్ అయిందంటే కనుక ఈ ఫార్ములా dW/dt రాయాలి, ఇన్స్టంటేనియస్ పవర్. ఓకే. సో దీనికి యూనిట్స్ విషయానికి వస్తే కనుక సో dW లేదా W అంటే ఎనర్జీ కదా, వర్క్ డన్ ఉందంటే అక్కడ ఎనర్జీ ఉన్నట్టే కాబట్టి సో వర్క్కైనా ఎనర్జీకైనా యూనిట్స్ ఏంటంటే జోల్స్, అండ్ టీకి యూనిట్స్ ఏంటంటే సెకండ్స్ ఆర్ అవర్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అందుకే పవర్కి యూనిట్స్ ఏమవుతాయి, డబ్ల్యూకి జౌల్స్ కాబట్టి జౌల్, బై టైంకి యూనిట్స్ ఏంటి సెకండ్స్ కాబట్టి జౌల్/సెకండ్. ఆ జౌల్/సెకండ్ని ఏమంటాం అంటే వాట్ అంటాం. ఇది స్టీమ్ ఇంజిన్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఏమో జేమ్స్ వాట్ అని. ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం ఈ పవర్కి అంటే స్టీమ్ ఇంజిన్కి మనకి పవర్ ఉంటుంది కాబట్టి ఆయన పేరు మీద పవర్కి యూనిట్ను వాట్ కింద డిఫైన్ చేశారు. కాబట్టి జౌల్/సెకండ్ అంటే మీనింగ్ ఏంటంటే వాట్. ఓకే. సో ఇక్కడ హార్స్ పవర్ కొన్ని జనరల్ పదాలు కూడా ఉపయోగించాం. ఇక్కడ 1 హార్స్ పవర్ అంటే 746 వాట్. సో హార్స్ పవర్ అనేది ఎప్పుడు కూడా మిషనరీ విషయంలో ఉపయోగిస్తాం. మీరు ఎప్పుడు మిషనరీ కనుక చూస్తే కనుక దాని పవర్ విషయంలో 1 HP 2 HP హాఫ్ HP అని ఉంటాయి. సో హార్స్ హార్స్ పవర్లో మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ పవర్కి డైమెన్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చాం, mL², T⁻³ ఓకే. అవన్నీ జనరల్ టాపిక్స్, రైట్. ఒకసారి చూడండి, ఒక హార్స్ పవర్ అంటే 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 745.7 వాట్స్. సో మీకు అర్థం అవడం కోసం ఇక్కడ LBS అని ఉంది కదా, LBS అంటే మీనింగ్ ఏంటంటే పౌండ్ అనే పదానికి LBS కింద రాస్తాం పౌండ్ని. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఇది మాస్క్ యూనిట్ కింద ఉపయోగిస్తారు LBSని. దీన్ని US కస్టమరీ సిస్టమ్స్లో మాస్క్ యూనిట్స్ LBSలో చూపిస్తారు, పౌండ్స్లో చూపిస్తారు. మాస్క్ యూనిట్స్ పౌండ్స్ అంటే మనం కేజీ గ్రామ్స్లో మాట్లాడతాం కదా, కానీ అక్కడ పౌండ్స్లో మాట్లాడతారు. ఆ పౌండ్స్ని సింపుల్గా LBS కింద రాస్తారు. 1 LBS ఈజ్ ఈక్వల్ ఎన్ని కేజీలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 1 LBS ఈజ్ ఈక్వల్ 0.45359237 కేజీస్. ఇది జనరల్ గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి ఇక్కడ వెయిట్ 550 LBS అన్నాం కదా, ఇక్కడ LBS అంటే మీనింగ్ ఏంటంటే పౌండ్స్ని LBS కింద చూపిస్తున్నారు. పౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే మాస్క్ యూనిట్స్. కాబట్టి 550 LBS మాస్ని లిఫ్ట్ చేస్తుంది. ఎంత హైట్ లిఫ్ట్ చేస్తుంది, 1 feet హైట్ లిఫ్ట్ చేస్తుంది. ఎంత టైంలో, 1 second టైంలో లిఫ్ట్ చేస్తే కనుక 1 హార్స్ పవర్ జనరేట్ చేస్తుంది. ఈ హార్స్ ఎంత పవర్ని జనరేట్ చేస్తుంది, 1 హార్స్ పవర్ని జనరేట్ చేస్తున్నట్టు. అంటే ఎంత వాట్స్లో మాట్లాడితే కనుక ఎంత పవర్ని జనరేట్ చేసినట్టు 745.7 వాట్స్ని జనరేట్ చేసినట్టు. సో ఇది మీకు అర్థం అవడం కోసం జస్ట్ చిన్న డయాగ్రామ్ ఇది, రైట్. సో LBS అంటే మీనింగ్ ఇది. నెక్స్ట్ దీనికి యూనిట్ ఆఫ్ పవర్. యాజ్ పవర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, ఇట్ ఈస్ ఆల్సో స్కేలర్ క్వాంటిటీ. సో పవర్ కూడా ఒక స్కేలర్ క్వాంటిటీ, దీనికి కూడా డైరెక్షన్ ఏమి ఉండదు, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, రైట్. ద SI యూనిట్ ఆఫ్ ద పవర్ ఈజ్ joules/second. ఓకే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇక్కడ పవర్కి యూనిట్ joule/second. ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది. joule/second విచ్ ఈస్ టర్మ్డ్ యాజ్ ద వాట్. ఓకే, ఆ joule/secondనే వాట్ అని అంటాం. అది వాట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఆ వాట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే పవర్ టేకెన్ టు డూ 1 joule ఆఫ్ వర్క్ ఇన్ 1 second, రైట్. సో 1 watt ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 watt ఈజ్ ఈక్వల్ టు joule/second కదా. జౌల్ అంటే దేనికి యూనిట్,
ఎనర్జీ లేదా వర్క్ డన్కి యూనిట్. కాబట్టి వాటిని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే వాట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పవర్ టేకెన్ టు డూ 1 joule ఆఫ్ వర్క్ ఇన్ 1 second. ఓకేనా, డిఫైన్డ్ యాజ్ ద పవర్. వాట్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్కి యూనిట్. వాట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పవర్ టు డూ 1 joule ఆఫ్ వర్క్ ఇన్ 1 second. ఒక సెకండ్లో 1 joule ఆఫ్ వర్క్ని చేయడానికి ఎంతైతే పవర్ని ఉపయోగిస్తామో ఆ పవర్ని ఏమంటే 1 watt అంటాం. రైట్, ఒక సెకండ్ కాలంలో 1 joule ఆఫ్ వర్క్ చేయడానికి చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ మనం పవర్ని అప్లై చేస్తున్నట్టు, పవర్ ఉన్నట్టు అక్కడ. ఆ పవర్ని ఏమంటామంటే 1 watt అంటాం. సో దట్ ఈస్ ద స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ద వాట్. ఇందాక జౌల్కి ఎలా డెఫినేషన్ చెప్పామో వాట్ కూడా డెఫినేషన్ ఇది. ఓకే, సో చూడండి ఇక్కడ వాట్ అనే పదం ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తున్నాను ఇక్కడ. ద యూనిట్ వాట్ ఈస్ dedicated in honor of James Watt, the developer of the steam engine. స్టీమ్ ఇంజిన్ డెవలప్ చేసిన సైంటిస్ట్ అండి జేమ్స్ వాట్. అంటే ఆయన గౌరవార్థం పవర్కి వాట్ అనే యూనిట్ని పెట్టారు. సో పవర్ ఒక మిషన్ యొక్క పవర్ని ఎందులో చూపించవచ్చు అంటే వాట్లో చూపిస్తారు ఇప్పుడు కూడా. ఓకేనా, 1 watt లేదా 2 watt లేదా 350 watt వాట్ ఎవర్ మేబీ నెంబర్ ఆఫ్ వాట్స్లో చూపిస్తారు. సో వాట్ అంటే మీనింగ్ అంటే అది ఒక సైంటిస్ట్ నేమ్. అది ఆయన స్టీమ్ ఇంజిన్ డెవలప్ చేసిన సైంటిస్ట్. ఆయన గౌరవార్థం మిషన్స్ యొక్క పవర్కి యూనిట్ని ఆయన పేరు పెట్టారు వాట్ అని. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎనర్జీ. తర్వాత యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ. ఇవి ఎనర్జీ గురించి, వాటి యూనిట్స్ ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి, ఇవన్నీ స్టాండర్డ్ మనం 8th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నవి. స్టార్టింగ్ క్లాస్ ఇది. స్టార్టింగ్ క్లాస్లో అసలు ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, వాటి యూనిట్స్ ఏంటి నేర్చుకోవాలి. సో ఫర్దర్ క్లాసెస్లో వీటికి సంబంధించిన ఫిజికల్ కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. ఏంటంటే ఎనర్జీని జనరల్గా ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఎనర్జీ యొక్క యూజెస్ ఏంటి, వాటి యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, వాటిని ఉపయోగించడం వల్ల డ్రాబ్యాక్స్ ఏంటి, ఇండస్ట్రీస్లో వాటిని ఉపయోగించడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, ఆ ఎనర్జీ ఉపయోగించడం వల్ల మన క్లైమేట్కి అంటే అట్మాస్ఫియర్కి, ఎన్విరాన్మెంట్కి డ్రాబ్యాక్సా లేదా బెనిఫిట్సా. డ్రాబ్యాక్స్ అంటే కనుక ఏంటా డ్రాబ్యాక్స్, బెనిఫిట్స్ అయితే కనుక ఏంటో బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. సో వాటి వల్ల ఎటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏమైనా బయటకు వస్తున్నాయి, వాటి వల్ల మనకి ఏమైనా హెల్త్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇటువంటి జనరల్ టాపిక్స్ అన్ని మాట్లాడుకుంటున్నాం ఈ సిలబస్లో కంప్లీట్గా. సో అది వెళ్ళే ముందు అసలు ఎన్ని రకాల ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇది యూనిట్ ఆఫ్ పవర్కి సంబంధించిన స్క్రీన్ ఇది. నెక్స్ట్ చూడండి, అసలు ఈ ఫస్ట్ చాప్టర్లోనే అనదర్ టాపిక్ ఇది, ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. అసలు ఎన్ని రకాల ఎనర్జీ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ జస్ట్ ఆ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీని చూపిస్తాను, నెక్స్ట్ క్లాస్లో అటు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను నేను. రైట్, సో చూడండి, ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ నెక్స్ట్ టాపిక్ ఇది. ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఫస్ట్ అందరికీ తెలిసినవి మెకానికల్ ఎనర్జీ, నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, సోనిక్ అంటే సౌండ్ ఎనర్జీ, అయనైజేషన్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఈ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేవి ఈ మెకానికల్ ఎనర్జీలోని పార్ట్స్. కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ ఈ మెకానికల్ ఎనర్జీలో పార్ట్స్ అవుతాయమ్మా. ఓకేనా, సో వీటిలో పార్ట్స్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. రైట్, సో వీటి గురించి ఇవేంటో ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయని చెప్పి ఈ లెక్చర్లో చెప్తున్నాను నేను. వీటి గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా లెక్చర్ నెంబర్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఓకే, క్లియర్గా ఇక్కడ నేను సిలబస్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ లెక్చర్ ఇది యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ లెక్చర్. కంప్లీట్గా జనరల్ టాపిక్స్ ఇవి. ఎనర్జీ అంటే ఏంటి, వాటికి యూనిట్స్ ఏంటి, ఇవి మాట్లాడుకున్నాం. జస్ట్ అసలు పవర్ అంటే ఏంటి, వాటికి యూనిట్స్ ఏంటి, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ.